హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యము అనే అంశముల నుండి ప్రీవియస్ ప్రశ్నలను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్న చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 2005లో అడిగినటువంటి ప్రశ్న. 1939లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ ముక్కుమ్మడిగా రాజీనామా చేయుటకు దారి తీసినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏది అన్నాడు. 4 కారణాలు ఉన్నాయి. విభజించి పాలించు అనే బ్రిటిష్ వారి యొక్క పాలసీ, వారి అనుమతి లేకుండా బ్రిటిష్ వారి ప్రభుత్వం భారత్ను 2వ ప్రపంచ యుద్ధంలోనికి లాగడం, ప్రావిన్సుల దైనందిన పాలనలో గవర్నర్లు మితిమీరి జోక్యం, ప్రొవిజనల్ అటానమీ నిజమైన అటానమీ కాకపోవటం. ఇక్కడ మనకి ఏం చేసింది, 1939లో నుంచి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో మన భారతీయుల యొక్క అనుమతి లేకుండానే ఏం చేసింది బ్రిటిష్ గవర్నమెంట్, మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ప్రకటించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ వారి అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వము భారత్ను 2వ ప్రపంచ యుద్ధంలోనికి లాగింది కాబట్టే వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంది, మనకి బి అనేది ఆన్సర్. రెండోది చూస్తున్నాం ఇక్కడ క్వశ్చన్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రస్తావన చేసినటువంటి సంవత్సరం ఏదన్నాడు. చూడండి, మనకి ఇండియన్ పీనల్ కోడ్ ప్రస్తావన చేసినటువంటి సంవత్సరం మనకి 1860 సంవత్సరం. మరి 1860 సంవత్సరంలో ఈ పీనల్ కోడ్ని ప్రస్తావించారు, ఓకే. కానీ దేని కారణంగా దీన్ని చేసినారంటే మనకి 1858 భారత ప్రభుత్వ చట్టం జరిగింది. ఆ 1858 భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినారు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సిందే. నెక్స్ట్ 49వ క్వశ్చన్ చూస్తున్నాం. 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అని అంటున్నాడు. అంటే దీన్ని మనము మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మేషన్స్ అంటున్నాం. ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మేషన్స్ చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంది అంటున్నాడు. ద్వంద్వ ప్రభుత్వం, ప్రొవిన్షియల్ అటానమీ, వయోజన ఓటు, సపరేట్ ఎలక్టరేట్. ఇక్కడ మనకి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి ఆన్సర్. ద్వంద్వ ప్రభుత్వము ఏర్పాటు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడు అడిగింది ఇది? గెజిటెడ్ ఎగ్జామ్లో 2006లో అడిగింది ప్రశ్న. మొట్టమొదటి భారత ప్రధానిని నియమించినది ఎవరు అంటున్నాడు అనమాట. మొట్టమొదటి భారత ప్రధానిని నియమించింది ఎవరు అంటున్నాడు. గవర్నర్ జనరల్, బ్రిటిష్ ప్రధాని, రాజ్యాంగ నిర్మాణ సంఘం, పైవేవి కాదంటున్నాడు. అది మనం ఇక్కడ చూడండి క్వశ్చన్. భారత ప్రధానిని నియమించింది ఎవరు? మొట్టమొదటి భారత ప్రధానిగా నియమించబడింది ఎవరు అని అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అన్న విషయం మనందరికీ తెలిసే. మరి అప్పుడు మనకి ఎన్నికలు జరగలేవు కదా. ప్రధానమంత్రిగా నియామకం కావాలంటే ఏం కావాలా? ఎన్నికలు జరగాల. కాబట్టి అప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఎవరి చేత నియామకం కావడం అనేది జరిగిందంటే గవర్నర్ జనరల్ గారి చేత నియామకం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో అడిగిండు 2003 సంవత్సరంలో. భారత ప్రభుత్వ చట్టం 1935లోని ఫెడరల్ భాగాన్ని అమలు చేయలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మనకి ఏంటి కారణము అంటే 1935 చట్టంలోని ఫెడరల్ భాగాన్ని అమలు చేయకపోవడం గల కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించలేదు, ముస్లిం లీగ్ దాన్ని అంగీకరించలేదు, కొన్ని ప్రావిన్సులు దాన్ని అంగీకరించలేదు, స్వదేశీ సంస్థాన పాలకులు ప్రతిపాదిత ఫెడరేషన్లో చేరటానికి సమ్మతించలేదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఇదనమాట. డి అనేది సరి అయినటువంటి ఆన్సర్ అనేది అవుతా ఉంది. అంటే 51 దానికి మనకి ఆన్సర్ ఏంది? డి అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. తన 800 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పార్లమెంటరీ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అతిపెద్ద లిఖితమైనటువంటి చట్టం ఏది? చాలా సందర్భాలలో క్లాస్లో నేను చెప్పిన ఏ చట్టం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. చూడండి, మనకి భారతదేశం రాజకీయ మార్పు లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశానికి రాజ్య ప్రతిపత్తిని కల్పించడానికి మొదటిసారి ఎప్పుడు సంకల్పించింది అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంది, భారతదేశం సుదృఢం కావాలని మనం కోరుకుంటున్నాం కదా.
కోరుకుంటున్నాం కాబట్టి మనకు వాళ్ళు ఇవ్వడానికి ఆలోచించినారు. ఎప్పటి నుంచి ఆలోచించినారు అంటే డి దగ్గర మనకి ఏముంది, మనకి 1935 సంవత్సరం చట్టంలోనే మనం ఆలోచించడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చింది ప్రశ్న అది? ఎంపీడీఓ ఎగ్జామ్ 1998లో జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విధాన మండలిలో వివిధ కులాల ప్రత్యేక ఓటు హక్కు కల్పించే అప్రతిష్టాకరమైన కమ్యూనల్ అవార్డును ఏ బ్రిటిష్ ప్రధాని ప్రతిపాదించారు అంటున్నాడు. ఎప్పుడు వచ్చిన ప్రశ్న అది? 1998లోనే రావడం అనేది జరిగింది. సారీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే కమ్యూనల్ అవార్డును ప్రతిపాదించినటువంటి బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటాడు. అంటే ఎప్పుడు ఇది మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలలో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తారు. అయితే ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటున్నాడు. ప్రధానమంత్రి ఎవరు అంటున్నాడు ఇక్కడ చూడండి. రామ్సే మెక్డొనాల్డ్, స్టాన్లీ బాల్డ్విన్, చెంచర్లిన్ అంటున్నాడు, విన్స్టన్ చర్చిల్ అంటున్నాడు. కొన్ని పేర్లు కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి చూడండి. మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మనకు బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. ఎప్పుడు వచ్చింది ప్రశ్న ఇది? ఎంపీడీఓ 1998లో అడిగిండు. మరోసారి ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది? కమ్యూనల్ అవార్డులను వ్యతిరేకించింది ఎవరు అంటాడు. మన గాంధీజీ గారు ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించడం అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో దీని ప్రస్తావన వచ్చింది. దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు అంటున్నాడు. 2012లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అర్థమైందమ్మా? 2012లో అడిగినటువంటి ప్రశ్న. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు అంటున్నాడు మనకి. ఎప్పుడు స్థాపించినారు దీన్ని? 1885వ సంవత్సరంలో స్థాపించినారు. ఎప్పుడు స్థాపించినారంటే దీన్ని మనకి 1885 సంవత్సరంలో స్థాపించినారు. స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనకనంటే ఏఓ హ్యూమ్ అనే వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ కోర్టు ఉన్నత న్యాయస్థానముగా మార్చబడినటువంటి సంవత్సరము ఏది అంటున్నాడు. ఫెడరల్ కోర్ట్. మరి ఫెడరల్ కోర్ట్ ఎప్పుడు స్థాపించబడ్డది? 1935వ సంవత్సరంలో ఫెడరల్ కోర్టు స్థాపించబడ్డది. దానికంటే ముందు ఏ కోర్టులు ఉన్నాయి? 1773 చట్టం ప్రకారము, 1774లో సుప్రీంకోర్టు, 1861 ప్రకారము చట్టం ప్రకారము 1862లో హైకోర్టులు ఏర్పడితే ఈ రెండింటిని మనకి 1935లో ఫెడరల్ కోర్టుగా మార్చినారు. ఈ ఫెడరల్ కోర్టుని భారత న్యాయస్థానంగా, అంటే మనకి ఫెడరల్ కోర్టును ఉన్నత న్యాయస్థానముగా, రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానముగా మార్చబడినటువంటి సంవత్సరము ఏది అన్న విషయాన్ని ఇక్కడ మనము చూసుకున్నట్లయితే 1950 సంవత్సరంలో దీన్ని మార్చినారమ్మ. మరి 1950 సంవత్సరంలో మార్చినారు కదా. ఒకవేళ డేట్ కూడా అడిగినట్టుకోండి, 1950 జనవరి 28వ తారీఖు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. ఇది క్వశ్చన్ ఇక్కడ. ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటున్నాడు ఇక్కడ మనకి ఎప్పుడు అడిగిన ప్రశ్న? 2012లో అడిగిండు. ఇక్కడ లాస్కీ అన్నాడు, డిడి బసు అన్నాడు, ప్లేటో అన్నాడు, హెచ్జే లాస్కీ అన్నాడు. ఈ బుక్ని అంటే ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే హెచ్జే లాస్కీ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాసిండనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరము తంతి వార్తను పంపే సౌకర్యము బ్రిటన్ నుండి ఇండియాకు మార్చినారు అంటున్నాడు. అంటే తంతి వార్తలు పంపే సౌకర్యము బ్రిటన్ నుండి ఇండియాకు మార్చడము అనేటటువంటిది జరిగింది అంటున్నాడు. అంటే తంతి తపాల కార్యక్రమాలను ఏ సంవత్సరంలో నుంచి ప్రారంభించారు అన్న విషయాన్ని ఇక్కడ మనం ఇండైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మరి క్వశ్చన్ ఇక్కడ మనకి ఆన్సర్ ఏంది? ఏనా, బీనా, సీనా, డీనా అంటే మనకి ఎప్పుడు మార్చినారు అంటే బి అనమాట. ఏంది? 1853వ సంవత్సరంలో. 1919 చట్టం ప్రకారం గవర్నర్ పదవీ కాలం ఎంత అంటున్నాడు ఇక్కడ. 1919 చట్టం ప్రకారము గవర్నర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు ఇక్కడ. అంటే గవర్నర్ సంవత్సరం పదవీ కాలం 6 సంవత్సరాల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 6 సంవత్సరాల అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి 6 సంవత్సరాల నుండి, 2 సంవత్సరాల నుండి, 5 సంవత్సరాల నుండి, 1 సంవత్సరం ఉంది. ఆన్సర్ మనకి ఎన్ని సంవత్సరాలు అంటే మనకి 5 సంవత్సరాలు. 1919 చట్టం యొక్క చట్టాన్ని
మరి ఒక పేరుతో పిలుస్తారంటున్నాడు. 1919 చట్టాన్ని మరొక పేరుతో ఎలా పిలుస్తారు? చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటే కాదమ్మా. చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటే మాంటింగ్ చేమ్స్ఫర్డ్, అది 1919. 1919 చట్టాన్ని మింటో మార్లే రీఫార్మేషన్స్ అని కూడా పిలుస్తారు. మింటో మార్లే రిఫార్మేషన్స్ అనేది ఎక్కడుంది మనకి? ఎక్కడుందంటే బి దగ్గర ఉంది. ఇదే ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు అడిగిన ప్రశ్న అది? 2012లో ఆ ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. తర్వాత చూడండి, జలియన్ వాలాబాగ్ మానవవధి ఏ ప్రాంతంలో జరిగింది అంటున్నాడు. జలియన్ వాలాబాగ్ దురంతం అంటాం దాన్ని. మనము జలియన్ వాలాబాగ్ దురంతం అంటాము. దానివల్ల చాలామంది చనిపోవడం అనేది జరిగిందమ్మా. ఎక్కడ జరిగింది అంటున్నాడు? ఢిల్లీనా, పూణేనా, కాన్పూరా, అమృత్సర్ అంటే మనందరికీ తెలిసిందే ఇది అమృత్సర్ అనే ప్రాంతంలో జరిగిందనమాట. ఇవి మనకు కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు. ఏ చాప్టర్లో నుంచి వచ్చినటువంటివి? భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం అనేటటువంటి చాప్టర్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. దీంతోపాటు మీకు ఇంకా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ ఉన్నాయి, వినండి. మళ్ళీ అదేవిధంగా ఇంకా కొన్ని ప్రశ్నలు చాప్టర్ వైజ్గా కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఈ డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ నోట్స్ రాసుకుంటూ చదివినట్లయితే మీకు మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.